Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి ఆ టైం వచ్చిన రోజు వీళ్ళందరి పరిస్థితి ఏంటో. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్లు గిరున తిరిగేసరికి వాడలు కాస్త బండ్లు అవుతూ ఉంటాయి. అలాగే బండ్లు కూడా వాడలవుతూ ఉంటాయి. ఇదే తరతరాలుగా కాలం చెప్పిన వాస్తవం. అయితే వాస్తవాలను తెలుసుకోకుండా అధికారం, డబ్బు ఉందని విర్రవీగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతారని, 50 రోజులకు పైగా జైల్లో ఉంటారని ఎవరైనా ఊహించారా? అబ్బే, మీ నాన్నే తనను ఏం చేసుకోలేకపోయారని నువ్వెంత అంటూ పదే పదే వైఎస్ జగన్ను చంద్రబాబు రెచ్చగొట్టేవారు. 50 రోజులు జైల్లో ఉండి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. నువ్వేం చేసుకోలేవని ఇప్పుడు జగన్ను ఉద్దేశించి చంద్రబాబు అనడం లేదు. ఎందుకంటే ఆయనకు తత్వం బోధపడింది. కానీ చంద్రబాబు తనయుడు లోకేష్, అలాగే టీడీపీలోని మరికొందరికి భవిష్యత్తు గురించి భయం, బెంగా లేనట్టుంది. శాశ్వతంగా రాష్ట్రాన్ని తామే పాలిస్తామని భ్రమలో మునిగి తేలుతున్న వాళ్ళు వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి, అలాగే ఇతర వైసీపీ నేతలు వారి కుటుంబంలోని మహిళలపై నీచ వ్యాఖ్యలు చేస్తున్నారు. మనల్ని ఎవర్రా టచ్ చేసేదనే అహంకారం నోటి దురుసు ప్రదర్శించే వాళ్లల్లో కనిపిస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన కొంతమందిపై అవాకులు చవాకులు పేలారు. కూటమి అధికారంలోకి వచ్చాక అలాంటి వాళ్ళందరికీ ఏం జరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేసులు, జైళ్ల పేరుతో రాష్ట్రమంతా తిప్పి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఇక పోలీసుల చేతుల్లో చావు దెబ్బలు అదనం. ఇప్పుడు అలాంటి వాళ్ళంతా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడున్నారో కూడా తెలియకుండా బతుకుతున్నారు. అయితే అధికారం తీసుకొచ్చే అహంకారంతో టీడీపీతో పాటు జనసేన, అలాగే చాలా తక్కువ మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు నోటి దురుసు ప్రదర్శిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఉద్దేశించి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏ రీతిలో నోరు పారేసుకున్నారో తెలిసిందే. నానాజీని మందలించాల్సింది పోయి బహిరంగంగా ఆయన్ను పవన్ కళ్యాణ్ వెనకేసుకొచ్చారు. అధికారంలో ఉండడం, జగన్ను తిట్టడంతో సొంత పార్టీ ఎమ్మెల్యే నానాజీ బాగా నచ్చినట్టున్నారు. అయితే ఇలాంటి వాటికి మూల్యం చెల్లించుకోవడానికి నానాజీ లేదా ఇంకే స్థాయి నాయకుడైనా కాలం కోసం ఎదురు చూడక తప్పదు. తాజాగా కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్కు క్షమాపణ చెబుతూ బీజేపీ యువమోర్చా నాయకుడు వీడియో విడుదల చేశాడు. ఈ నెల 10న కుప్పంలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కుప్పంలో భరత్ ఇంటి వద్దకు కూటమి నేతలు వెళ్లారు. భరత్ను రాయలేని భాషలో కుప్పం మండల బీజేపీ యువమోర్చా నాయకుడు తిట్టాడు. ఆ తర్వాత అతను పశ్చాత్తాపం చెందాడు. భరత్కు క్షమాపణ చెప్పడంతో పాటు పార్టీ పదవికి రాజీనామా చేశాడు. ఇటీవల ఇదే రీతిలో మిమిక్రీ ఆర్టిస్ట్ రావినూతల సునీల్ కూడా వైఎస్ జగన్కు క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశాడు. జగన్పై తనకు ఎలాంటి కోపం లేదని, డబ్బు కోసం ఇదంతా చేస్తున్నట్టు ప్రకటించాడు. మరోసారి పునరావృతం కానివ్వనని అతను వివరణ ఇచ్చుకున్నాడు. అంతెందుకు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డినే తీసుకుందాం. 2 రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాడిపత్రికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రానివ్వనందుకు తీవ్ర ఆవేదన చెందారు. అలాగే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తప్ప మరే వైసీపీ నాయకులపై తనకు కోపం లేదని చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు జగన్కు ఆయన క్షమాపణ చెప్పారు. ఇక రాయలసీమ పేరుతో వైసీపీ కండువా కప్పుకొని నిత్యం వైఎస్ జగన్, ఆయన పార్టీ నాయకులపై అసభ్యంగా వీడియోలు చేస్తున్న వ్యక్తిని ప్రతిపక్షం బాగా గుర్తించుకుంది. అలాగే జబర్దస్త్ కమెడియన్ కూడా తానేం తక్కువ తినలేదని వైసీపీ నేతలపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ వైసీపీ తన డిజిటల్ బుక్లో రికార్డ్ చేసుకుంది. ఆ మధ్య టీడీపీ అనుకూల పత్రికాధిపతి తన వీకెండ్ కామెంట్లో వైసీపీ నేతలు తమ భార్యల్ని జగన్ చెబితే పెళ్లి సంబంధాలు చూసి చేస్తారని అసహ్యకర రాతలు రాశాడు. తప్పునకు క్షమాపణ చెప్పకపోగా వైసీపీ నేతలపైనే బొకాయింపునకు దిగాడు. ఇవన్నీ కూడా వైసీపీ నేతలు ఎవరూ మర్చిపోయే పరిస్థితి ఉండదు. ఈ మధ్య వైసీపీ నేతలపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ ఎంత నీచంగా మాట్లాడారో అందరూ విన్నారు. కేవలం చంద్రబాబు, లోకేష్ గుడ్ లుక్స్లో పడేందుకే బోండా ఉమ అనుచిత కామెంట్స్ చేశారని చిన్న పిల్లలను అడిగినా చెబుతారు. అలాగే మాజీ మంత్రులు బోండా ఉమ, జోగి రమేష్ ఇళ్లపై దాడులు, విధ్వంసాన్ని వైసీపీ బాగా గుర్తుపెట్టుకుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మెప్పు కోసం మంత్రులు వంగలపూడి అనిత, సవిత, సంధ్యారాణి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారనే ఆవేదన వైసీపీ నేతల్లో ఉంది. కేవలం చంద్రబాబు, లోకేష్ దయతో రాజకీయ మనుగడ ఉంటుందని నమ్మేవాళ్లే వైఎస్ జగన్పై నోరు పారేసుకుంటున్నట్టు కూటమి నేతలు చెబుతున్నారు. వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతిపై వంగలపూడి అనిత నీచ కామెంట్స్ను వైసీపీ పదే పదే గుర్తు చేస్తోందంటే ఎంతగా హర్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ అనిత విషయంలో సంయమనంతో వ్యవహరించారు.
కానీ ఇకపై అలా ఉండకపోవచ్చని వైసీపీ నాయకులు అంటున్నమాట. అలాగే జనసేన వీర మహిళ, ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా వైఎస్ జగన్ పిల్లలపై తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లవుతున్నా ఎలాంటి పదవికి నోచుకోక తీవ్ర ఒత్తిడిలో ఉన్నోళ్లే జగన్పై నోరు పారేసుకుంటే గుర్తించి అందలం ఎక్కిస్తారనే భ్రమలో ఉన్నారు. కానీ అలాంటి వాళ్లకు పదవుల సంగతేమో గాని అధికారం పోతే మాత్రం బడిత పూజ మాత్రం తప్పదని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఇప్పుడు కూటమి పెడుతున్న కేసులు, వేధింపులతో పోలిస్తే గతంలో వైసీపీ హయాంలో జరిగినవి తక్కువే అనే అభిప్రాయం ఉంది. ఈ దఫా మాత్రం ప్రతి కేసుకు, వేధింపునకు, దాడికి భారీ మూల్యం చెల్లించాల్సిందే అని వైసీపీ పట్టుదలతో ఉంది. ప్రతీకార రాజకీయాలు ఏ సమాజానికి మంచిది కాదు. దానివల్ల అభివృద్ధి ఆగిపోతుంది. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా ప్రగతి పథంలో ముందుకెళ్లాలంటే రాజకీయ వ్యవస్థ బాగుండాలి. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ రోజురోజుకు పాతాళానికి పడిపోతోంది. ఇదేమీ ఇప్పట్లో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇవే రాజకీయ పార్టీలు, నాయకులు ఉన్నంతకాలం ఆంధ్రప్రదేశ్ను ఎవరూ బాగుపరచలేరు. ఏపీలో రాజకీయ వ్యవస్థ కంటే మీడియా రంగం మరింత భ్రష్టు పట్టింది. రాజకీయ పక్షాల కంటే ఎక్కువగా మీడియా సంస్థలు రాజకీయ ఎజెండాతో ముందుకు వెళుతున్నాయి. గిట్టని వారిపై నిస్సిగ్గుగా విషం చిమ్మడానికి వెనుకాడని దుస్థితి ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఒక్కసారి మారితే ఏమవుతుందో ఊహించుకుంటే ఇప్పుడు ఈ దాష్టికాలకు ఎవరూ పాల్పడరు. రానున్న రోజులలో వైఎస్ జగన్ అలాగే వైసీపీ నేతలకు క్షమాపణ చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం ఉంది. అధికారం అనే అహంకారం వదిలితే తాము చేసిన తప్పులేంటో తెలుస్తుంది. కాలం ఎంతటి వారి కొమ్ములైనా విరిచేస్తుంది. కాలం ముందు ఎవరూ గొప్పవాళ్ళు కాదు. నోరు జారే ముందు తస్మాత్ జాగ్రత్త.